చాలా కారణాలున్నాయి డిమెన్షియాకి. కొన్నిసార్లు కొన్ని వైటమిన్ డెఫిషియన్సీస్‌తో కూడా రావచ్చు. సివియర్ బి12 డెఫిషియన్సీలో కూడా మెమరీ తగ్గిపోవడం. ఇంకోటి డిప్రెషన్. సివియర్ డిప్రెషన్‌లో కూడా డిమెన్షియా వచ్చిద్ది. ఇవి కాకుండా కామన్‌గా చూసేది అల్జైమర్స్. అల్జైమర్స్ అనేది డీజనరేటివ్ డిసీజ్ అంటాం. విత్ టైమ్ బ్రెయిన్‌లో డీజనరేటివ్ ఏజింగ్ ఈజ్ ఎ డీజనరేషన్. దానికేం కనిపెట్టలేదుగా ఇప్పటివరకు మనం. సో డీజనరేటివ్ డిసీజ్ అంటే వేటికి ట్రీట్మెంట్ కాస్మెటాలజిస్టులు చెప్తూ ఉంటారనంటే ఒక 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోతాం. బట్ లోపల మాత్రం తీసుకెళ్ళలేరుగా, బయట వరకే కదా. అల్జైమర్స్ డీజనరేషన్ విత్ టైం పెరిగిద్ది. మెడిసిన్స్ పెట్టుకుంటే స్లోగా పెరిగిద్ది, బట్ వెనక్కి వెళ్ళదు. సో అల్జైమర్స్ మోస్ట్ కామన్. ఒక ఏజ్ తర్వాత మర్చిపోతున్నారు అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చాలాసార్లు ఎప్పుడు వస్తారంటే పేషెంట్ ఇంట్లో వాళ్ళ పేర్లు తప్పులు చెప్పడం స్టార్ట్ చేస్తారు చూడండి, అప్పుడు వస్తారు. అప్పటికి చాలా అడ్వాన్స్ అయినట్టు. మై గాడ్. ఎందుకు అంటే మామూలుగా ఇప్పుడు హౌస్ వైఫ్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు చేసే కుకింగ్, క్లీనింగ్ ఇవన్నీ ఏంటంటే మనం ఇంటెలిజెన్స్ వాడి చేసేవి కాదు కదా. బాడీ రెగ్యులర్ ఎగ్జాక్ట్లీ మన ఇంటికి మనం డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతాం అలాంటిది అది. అట్లాగే తెలియకుండా జరిగిపోతుంటాయి. సో మనకి ఏంటంటే మనకు అర్థం కాదు. వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా ఏదో చేస్తున్నారులే అనుకుంటాం. అదే కొంచెం ఇంటెలెక్చువల్లీ వర్క్ ప్లేస్లో ఉన్నారనుకోండి, తప్పులు చేస్తుంటే పక్క వాళ్ళైనా తీసుకొస్తారు అన్ని తప్పులు చేస్తున్నారండి అని. సో వాళ్ళలో తొందరగా పట్టుకుంటారు మర్చిపోవడం అనేది. ఇప్పుడు ఇంట్లో ఉండే లేడీస్లోనే చాలాసార్లు లేట్ అయింది. ఎందుకంటే ఇవన్నీ రిటైర్మెంట్ తర్వాత వస్తాయి, ఖాళీగా ఉంటారు, అప్పుడు కనిపెట్టడం చాలా లేటు. అప్పటికి పేర్లే మర్చిపోయారంటే బాగా అడ్వాన్స్ అయినట్టు. ఆ స్టేజ్లో మనం పెద్దగా హెల్ప్ చేయలేం. విత్ టైం బట్టలు వేసుకోవడం, ఎక్కడ బాత్రూమ్కి వెళ్ళాలి, ఇవన్నీ కూడా నైటా డేనా ఇవన్నీ కూడా చాలా డిఫికల్ట్ అయిపోతాయి. అసలు హ్యాండిల్ చేసే పక్కన పార్ట్నర్ ఉంటారు కదా, వైఫో హస్బెండో, వాళ్ళకి కూడా 70 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి. అసలు వాళ్ళ వల్ల కాదు, ఇంకా వాళ్ళని గుర్తుపట్టరు. ఓ మై గాడ్. లాంగ్వేజ్ మారిపోయిద్ది, కొంచెం తిట్టడం ఇట్లాంటివి స్టార్ట్ చేయొచ్చు. బాత్రూమ్ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చేసేయచ్చు. సో ఆ స్టేజెస్లో చాలా కష్టం హ్యాండిల్ చేయడం పేషెంట్ని. కానీ వాళ్ళ నెక్స్ట్ రిలేటివ్ వాళ్ళు కూడా సిక్ అయిపోతుంటారు ఇంకేంటి అన్నమాట. పరిస్థితి అసలు అలా ఉంటే? ఏం చేయలేం. వాళ్ళని ఇంకా నిద్రపుచ్చడానికి, వాళ్ళ యాక్టివిటీస్ తగ్గించడానికి టాబ్లెట్స్ పెడతాం అప్పుడు. అంటే పక్క వాళ్ళకి ఇబ్బంది కాకుండా. నిజం వాళ్ళ లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది టోటల్ గా. కేర్ గివర్ అనే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళకి అన్ని తెలుస్తూ ఉంటాయి కదా, ఇన్నేళ్ళు వాళ్ళతో స్పెండ్ చేసి ఉంటారు కదా. సడన్ గా వాళ్ళని ఇట్లా చూసేటప్పటికి చాలా బాధగా ఉంటుంది. అంటే మనం లైఫ్ లో గుర్తుపెట్టుకునేది లాస్ట్ ఫ్యూ ఇయర్సే కదా. ఎగ్జాక్ట్లీ. మా ప్రొఫెసర్ చెప్పేవాళ్ళనమాట, 60కి హ్యాపీగా పిల్లల్ని సెట్ చేసాం, అన్ని సెట్ చేసాం అని చెప్పేసి రిటైర్ అయ్యి ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. అప్పుడు వస్తాయి రోగాలు, అప్పుడు ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఏ రోజుకి ఆ రోజు హ్యాపీనెస్ వెతుక్కోవాలే కానీ అంత అయిపోయిన తర్వాత అంటే ఎట్లా ఉంటామో మనకే తెలియదు ఆ ఏజ్కి. ఏంటో చదువుకునే ఏజ్ లో చదువుకోకపోతే లైఫ్ సెటిల్ అవ్వదు అంటారు. తర్వాత ఉద్యోగం వస్తుంది, అమ్మో పెళ్లి కరెక్ట్ టైం ఏజ్ లో చేయకపోతే రాంగ్ ట్రాక్ పట్టేస్తారని పెళ్లి అంటారు. అదే పెళ్ళి అయిన వెంటనే మళ్ళీ పిల్లలు, ఇంకా ఇదొక సైకిల్లా ఇది అవ్వాల్సిందేనేమోనండి అందరి జీవితాల్లో. మనకి ఆలోచించుకొని ఇంకేం చేద్దాం అనే టైం ఉండదన్నమాట. లైఫే తీసుకెళ్ళిపోద్ది. ప్రతి మండే సండే కోసం వెయిట్ చేయడమే అనమాట. వచ్చిందా అది అయిపోద్ది, మళ్ళీ సండే కోసం వెయిట్ చేయడమే. లైఫ్ అట్లా. నా పెళ్ళైతే మా పేరెంట్స్ 22K చేశారు. అంటే ఎంబీబీఎస్ చేసే వాళ్ళు 22కి ఎవరు చేసుకోరు. బట్ నాది మాత్రం ఇప్పటికీ తిడతాను, నాకు చైల్డ్ మ్యారేజ్ చేసేసారు మీరు, నా లైఫ్లో నేను ఎంజాయ్ చేసింది లేదు. 22కి పెళ్లి చేసుకున్నాను, 24కి మా పాప పుట్టేసింది. తర్వాత మా బాబుని మెల్లగా ప్లాన్ చేసుకున్నాం. వాడికి ఇప్పుడు 3.5. ఓకే. నేను 32 ఉన్నప్పుడు పుట్టాడు వాడనమాట. ఇంకా అప్పుడు ఆ ఏజ్లో అసలు ఏం తెలియదు. యంగ్ ఏజ్లో అట్లా పెరిగిపోతారు. ఇప్పుడు ఏంటంటే వాడిని ఒంగోని ఎత్తాలన్నా అబ్బా నడుము నొప్పి వస్తుంది, ఇట్లా అయిపోయింది అనమాట. ఇప్పుడు అనిపించింది వాళ్ళే కరెక్ట్ ఏమో, ఎర్లీగా చేసేయడం బెటర్ ఆల్వేస్. బట్ నాకు కలిసి వచ్చింది, అందరికి కలిసి రాకపోవచ్చుగా. ఎందుకంటే నా ఎండి అయిపోయింది మా పాప పుట్టిన తర్వాత, నేను డిఎం చదివింది మా పాప పుట్టిన తర్వాతే కదా. సో కొన్నిసార్లు వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మనం ఆపేయాల్సిందేగా మదర్గా ఎడ్యుకేషన్ని. అదే అనుకుంటాం. మా పాప నా గుడ్ లక్ చాలు. తను పుట్టిన తర్వాతే నాకు యాక్చువల్లీ బాగుండింది. అకాడమిక్గా నేను బ్రైట్ స్టూడెంట్ని,
బట్ నాకు తను పుట్టిన తర్వాత నా ఎండీకి నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, డిఎంకి గోల్డ్ మెడల్ వచ్చింది. అదే అనుకుంటా తను పుట్టిన తర్వాతే మేబీ నేను ఇంకొంచెం బెటర్ పర్ఫామ్ చేయగలిగాను. అదే అంటున్నాను, పెళ్లి మీకు చదువుకి ఏమాత్రం ఆటంకం కాలేదు. దట్స్ సో నైస్ రియల్లీ. నాకు బేసికలీ చాలా సపోర్ట్ ఉండింది. నేను డిఎం చేసే అంత టైం వరకు మా మదర్ ఉండింది నాతో పాటు పాపను పెంచడానికి. మళ్ళీ నేను ఇంకొక 1 year ఫెలోషిప్ అనగానే ఇంకా ఆవిడ అసలు ఇంకా నా వల్ల కాదు, మా ఆయన్ని వదిలేసి వచ్చాను అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇంకప్పుడు మా ఆయన్ని అడిగాను ఏం చేయమంటారు, మా అమ్మ కూడా వెళ్ళిపోయింది, ఇంకా నా వల్ల కాదండి అంటే ఇంకా అక్కడికి పంపించమన్నారు పాపని. సో ఇంకా పంపిస్తే ఒక 1 year వాళ్ళు చూసుకున్నారు. ఇంకా తర్వాత నేను వచ్చేసాను. సో బట్ ఇప్పుడు ఈ వీడియోస్ నేను చేసేవన్నీ కూడా అన్నీ తీసేది మా పాపే. తను స్టార్ట్ చేసినప్పుడు 5th class అన్నమాట. క్రెడిట్ గోస్ టు పాప. అది కంప్లీట్లీ వెరీ మెచ్యూర్ గర్ల్ అన్నమాట. నా బాధలు కష్టాలు అన్నీ తనకే చెప్పుకుంటా. తను చిన్నప్పటి నుంచి అన్నీ వినిద్దనమాట. నేను సండే రోజు వచ్చి ఇంట్లో పడుకున్నా కూడా 2.5, 3 years అప్పుడే ఏమన్నా ఇంటికి వస్తే మాట్లాడనిచ్చేది కాదు. మా అమ్మ నైట్ డ్యూటీ చేసి వచ్చింది, సౌండ్ చేయకండి అని చెప్పేది అనమాట. మా అమ్మ టీవీ సౌండ్ పెట్టినా సౌండ్ పెట్టకు, అమ్మ నిద్రపోతుంది అని చెప్పేది. సో స్వీట్ రియల్లీ. ఈజ్ వెరీ గుడ్. అమ్మాయిలే అంతే. మా అబ్బాయిని చూస్తాం కదా, చాలా డిఫరెన్స్ అసలు అమ్మాయికి అబ్బాయికి. రెస్పాన్సిబిలిటీస్ అనేది చాలా చిన్న ఏజ్ నుంచే తెలుసుకుంటారు. షీఈ్ వెరీ సపోర్టివ్. ఇప్పుడు నాకు టైమింగ్స్ అడ్జస్ట్ కావట్లేదు, పాపం టైం ఇవ్వలేకపోతున్నాను. సో యాజ్ ఎ వర్కింగ్ లేడీ మదరు చాలా కష్టం బ్యాలెన్స్ చేసుకోవడం. చాలా మంది సపోర్ట్ చేయాలి. ఇంట్లో ఉండే లేడీస్ అందరు సపోర్ట్ చేస్తేనే ఇట్ ఈస్ పాసిబుల్. మీరు కూడా డాక్టర్నే పెళ్లి చేసుకున్నారా? ఈజ్ కిడ్నీ స్పెషలిస్ట్, నెఫ్రాలజిస్ట్ అనమాట. ఎక్కడండి? అక్కడే గుంటూరులోనే. అదే అంటారు, నెఫ్రాలజీ పేషెంట్లకు కూడా చాలా వరకు ఏ రోగాలు తగ్గవు. చివరికి కిడ్నీ డయాలసిస్కి వెళ్తారు, ట్రాన్స్ప్లాంట్కి వెళ్తారు. అదే చెప్తాను అన్నమాట, 2 బ్రాంచ్లు అట్లాగే ఉన్నాయి. అంటే లాంగ్ టర్మ్ పేషెంట్స్. పాపం ఒకసారి మా మొహాన్ని చూస్తే ఇంక మళ్ళీ జీవితాంతం చూడాలి ఉండాలి కదా. సో ఇంకా అదే చెప్తారు, ఇంకా వాళ్ళకి పాపం తప్పక మా మొహాన్ని చూడటమే కానీ లేకపోతే వాళ్ళ లైఫ్ ని వాళ్ళు ఎంజాయ్ చేసుకోవాలి కదా. ఆయన నెఫ్రాలజీ, ఆయన కొంచెం కిడ్స్ కి హెల్ప్ చేస్తారు. ఇద్దరం మేనేజ్ చేసుకుంటాం అన్నమాట. గుంటూరు విజయవాడ వైపు కొంచెం మేల్ డామినేషన్ కొంచెం ఎక్కువే ఉంటుంది. బట్ సమ్హౌ ఎక్కడ లేదని అడగండి, అటు సైడ్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది ఒక పెసరు, బట్ ఎక్కడ లేదని అడగండి. అల్టిమేట్లీ ఉండిద్ది, బట్ ఉన్న దాంట్లో బెటర్ అనుకొని అడ్జస్ట్ అయిపోవడం అంతే. సో బట్ ఎడ్యుకేషన్ లో మాత్రం నాకు నా ఫెలోషిప్ అప్పుడు నేనే అనుకున్నాను ఇంకా చాలేమో, అంటే చాలా పెళ్ళైన తర్వాత నేను చదువుకుందే మళ్ళీ 8 ఏళ్ళు కదా, ఇంకా చాలేమో ఇంటికి వెళ్ళాలేమో అనుకుంటా ఉన్నా కూడా పర్లేదు ఇంకొక సంవత్సరం చదువుకోనే రా అని చెప్పారు ఆయన. సో నైస్. సపోర్టెడ్, చాలా సపోర్ట్ చేశారు, ఇప్పటికీ సపోర్ట్ చేస్తారు. బట్ అదే రివర్స్ అయింది అనుకోండి, నేను ఇంకా బెటర్ గా సపోర్ట్ చేసి ఉండేదాన్ని. సో సో కొన్ని చోట్ల సర్దుకుపోవాలి. స్టిల్ యాజ్ ఎ విమెన్ ఇప్పటికీ అసలు ఈక్వల్ అంటే నేను నమ్మను. ఈక్వాలిటీ కోసం ట్రై చేస్తున్నాము, బట్ ఈక్వాలిటీ ఇంకా రాలా. ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. మేబీ మా పాప జనరేషన్ కి రావచ్చేమో అనుకుంటున్నా. ట్రూ. డాక్టర్లైనా, ఇంజనీర్లైనా, చివరికి సివిల్ సర్వెంట్స్ అయినా, పొలిటీషియన్స్ అయినా, విమెన్ లో ఇది నేను వింటూనే ఉన్నానండి ఇన్నాళ్ళుగా. ఇప్పుడు మా ఆయన విన్న తర్వాత నన్ను ఏమంటారో తెలియదు, బట్ మిగతా లేడీస్ కూడా అర్థం అవ్వాలి కదా, ఎట్లా ఉన్నా ఇది తప్పదు. మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు మీ వర్క్? చాలా కష్టం అనుకుంటాం కానీ బ్యాలెన్స్ చేసేస్తున్నామని. డెఫినెట్ గా ఒక చోట ఇలా, ఒక చోట ఇలా ఉంటుంది, మళ్ళీ కొద్ది రోజులు ఇలా ఉంటుంది, కొద్ది రోజులు ఇలా ఉంటుంది. కాంప్రమైజ్ అవ్వాలి చాలా చోట్ల. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలో తెలియక అందరూ చేసేది ఏంటంటే వాళ్ళ హెల్త్ ని కాంప్రమైజ్ చేసుకుంటారు.